మైనింగ్ అక్రమాలపై ఈడీ ఐటీ సోదాలు నిర్వహిస్తుంది. మైనింగ్ అక్రమాలపై ఈడీ ఐటీ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. కరీంనగర్, హైదరాబాద్ లో సోదాలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. అకాల వర్షాలకు ధాన్యం తడవక ముందే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట రైల్వే గేట్ సమీపంలో ట్రైన్ కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు భువనగిరి మండలం బస్వాపూర్కు చెందిన ఉడతల గణేష్, నలందగా గుర్తించారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే ప్రభుత్వ అరాచకాలను నియంత్రించవచ్చని మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు అన్నారు. ఖమ్మంలోని మారుతినగర్ కు చెందిన కొత్తపల్లి సుశీల తాను పెంచుకున్న పిల్లిని కొందరు వలవేసి బంధించి హింసించారని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నందిగామ పట్టణంలోని 8వ వార్డులో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను, పనితీరును వివరించారు. నెల్లూరు నగరంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి రాజ్యసభ సభ్యులు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. తెలుగు బాక్సర్ నిఖత్ జరీన్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి స్టెప్పులేసింది. సల్మాన్ కు నిఖత్ వీరాభిమాని. అయితే ముంబైలో ఒక సినిమా షూటింగ్ లో సల్మాన్ కు నిఖత్ కలిసింది. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ కూర్మన్నపాలెం నుంచి జీవీఎంసీ వద్దనున్న గాంధీ విగ్రహం వరకు చేపట్టిన బైక్ ర్యాలీలో వేలాదిగా ఉక్కు కార్మికులు పాల్గొన్నారు. రామబాణం ఎక్కుపెట్టినట్టు నిర్మించిన ఈ ఆలయం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తోంది. విజయనగరం నుంచి కోరుకొండ వెళ్లే దారిలో విజయనగరం రైల్వే స్టేషన్ కు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం భక్తులను తన్మయపరుస్తోంది. ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తక్షణమే స్పందించారు. హారిక 5 ఏళ్ల ఎంబీబీఎస్ కు అయ్యే ఖర్చును భరిస్తానని భరోసా ఇచ్చారు. మొదటి సంవత్సరం ఫీజు అందజేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కలకలం రేపుతున్నాయి. ఐటీ, ఈడీ అధికారులు తాజాగా హైదరాబాద్ తో పాటు కరీంనగర్ లోనూ ఏకకాలంగా సోదాలు నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో చందక్ ల్యాబొరేటరీ రసాయన పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని 6 రోజుల నుండి రీలే నిరాహార దీక్షలు చేస్తున్న కొండమడుగు గ్రామస్తులకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేపట్టారు. సమయానుసారం విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ సిబ్బంది నియామకం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా ప్రజలకు ఉన్న మూఢనమ్మకాలను, భయాలను రూపుమాపి ప్రజలలో చంద్రగ్రహణంపై అవగాహన కల్పించిన జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి నవయాన్ బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలో ధర్మపత్నిని కోల్పోయిన కార్యకర్తను జెడ్పీ వైస్ చైర్మన్ వదినేని హరిచరణ్ రావు, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ హైమద్ పరామర్శించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామంలో రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తిని ఇన్నోవా కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల మేరు సంఘ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం పలకడానికి మెట్టుపల్లి కుల సంఘ సభ్యులకు జగిత్యాల నూతన కమిటీ సభ్యులు అడాక్ కమిటీ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలను అందజేశారు. విజయవాడలో వామపక్ష పార్టీల నేతల సమావేశం జరిగింది. ప్రధాని మోడీ ఏపీ పర్యటన సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో 9 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. గూడూరు పట్టణంలోని రైల్వే జంక్షన్ లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఒక మహిళ తీవ్రంగా గాయపడి గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.